ప్రైజ్ ద లార్డ్. మంగళవారము అక్టోబర్ 1, 2024. ఈ రోజు దేవుని వాక్యము. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనినొకడు సహించుకొనుడి. ఎఫెసీ 4:2. దేవుని యొక్క మృదువైన కృప. సత్యం అంతా చెప్పండి, అయితే కుదించి చెప్పండి అని కవి ఎమిలీ డికిన్సన్ రాశాడు. ఎందుకంటే దుర్బలులైన మానవులకు దేవుని సత్యం మరియు మహిమ చాలా ప్రకాశమైనవిగా ఉన్నందున ఒకేసారి అర్థం చేసుకోవడానికి లేదా స్వీకరించడానికి కష్టం. కాబట్టి దేవుని కృప మరియు సత్యాన్ని కుదించి మృదువుగా పరోక్షంగా స్వీకరించడం మరియు పంచుకోవడం మనకు ఉత్తమం. ఎందుకంటే సత్యము అనేది క్రమంగా ప్రకాశించాలి లేదా ప్రతి మనిషి అంధుడవుతాడు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ 4లో విశ్వాసులను దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనుమని మరియు ఓపికగా ప్రేమలో ఒకరితో ఒకరు సహనంతో ఉండమని బోధించినప్పుడు ఇదే విధమైన వాదనను చేశాడు. విశ్వాసులు ఒకరి పట్ల ఒకరు దీర్ఘశాంతము మరియు కృపతో వ్యవహరించడానికి క్రీస్తు మన ఎడల చూపే కృపా కనికరములే పునాది అని పౌలు వివరించాడు. తనను విశ్వసించి స్వీకరించుటకు ప్రజలకు అవసరమైన నిశ్శబ్ద సున్నితమైన పద్ధతులలో యేసు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. మరియు మనలో క్రీస్తు యొక్క శరీరం క్షేమాభివృద్ధి చెందుటకు మనం విశ్వాసంలో మరియు దేవుని కుమారుని యొక్క అనుభవ జ్ఞానంలో పరిణత చెందులాగున తన ప్రజలు ఎదగడానికి మరియు పరిణత చెందడానికి అవసరమైన పద్ధతులలో కొనసాగుటకు వారికి వరాలిచ్చి వారిని శక్తివంతం చేయట ద్వారా సున్నితమైన మరియు ప్రేమగల పద్ధతులలో తనను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. మనం ఎదిగే కొలది నిరీక్షణ కోసం వేరొక చోట వెతికే అవకాశం ఉండదు మరియు సున్నితమైన ప్రేమ యొక్క యేసు మాదిరిని అనుసరించడంలో మరింత నమ్మకంగా ఉంటాము. ఇతరులతో పంచుకొనుటకు ఆయన సున్నితమైన పద్ధతులు మీకు ఎలా సహాయపడతాయి ఆలోచన చేయండి. ప్రార్థన. ప్రియమైన దేవా, నేను నీ ప్రేమతో కూడిన సంరక్షణను విశ్వసిస్తున్నందున ఓర్పుతో మరియు ప్రశాంతంగా ఉండుటకు నాకు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.